నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లు కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు బిగ్ బాస్ 10 దశావతారం పేరుతో ఈ సీజన్ రాబోతుందండి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 10లో రావడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ దశావతారం అనే ఈ కాన్సెప్ట్తో ప్రత్యేక ప్రమోలను కూడా విడుదల చేశారు. ఈ బిగ్ బాస్ 10 ఎలా ఉంటుంది ఏమని చూసుకుంటా పోతే ఈ సీజను 3 నుండి 9 వరకు వరుసగా నాగార్జున గారే దీన్ని నిర్వహిస్తున్నారండి. ఇది ఇది బిగ్ బాస్ అనేది అందరికి కూడా చాలా ఉత్సాహమైన ప్రోగ్రాం. ఇది మనకు ఒక తెలుగు ప్రోగ్రాంలో ఇది బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో చూసుకుంటా పోతే చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, జబర్దస్త్, టీవీ సీరియళ్ళు, సినిమా వాళ్ళు, సామాన్యులకు కూడా ఈ బిగ్ బాస్ 10లో అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఈసారి 9 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్లో 10వ సీజన్లోకి దశావతారం పేరుతో అడుగు పెడుతుంది. దీంట్లో రావడానికి చాలామంది పోటీ పడుతున్నారండి. ఇది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ బిగ్ బాస్ 10 అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం చూసుకుంటా పోతే పలువురు ప్రముఖులు, ముఖ్యంగా జబర్దస్త్ నటులు మరియు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఈ హౌస్లోకి రాబోతున్నారంటూ మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే దీంట్లో చూసుకుంటా పోతే బిగ్ బాస్ 10లో తొలి కంటెస్ట్ ఎవరు ఏమి అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఈ బిగ్ బాస్ 10 అనేది ఇది ఒక సపరేట్గా ఉంటుందంట. ఈసారి సామాన్యులకు కూడా చాలా అవకాశాలు వస్తాయనేది కూడా తెలుస్తుంది. ఈ బిగ్ బాస్లోకి వెళ్ళడమే నా గోల్, నా రేంజ్ ఏంటో చూపిస్తా, అమ్మ బాబోయ్ ఈమె మాటలు వింటే అని ఒక ఆయన వస్తున్నారండి. ఆమె పేరే మనం చూసుకుంటా పోతే ఆమె పేరు దివ్యశ్రీ. ఏమో ఓ మోడలింగ్ అవార్డులు కూడా చాలా అందుకుంటుందండి. ఏం చూస్తే నా ఓటు నీకే బేబీ అంటూ కామెంట్ చేస్తున్నారు కుర్రోళ్ళు. ఏమో చాలా ఈ బిగ్ బాస్లోకి వెళ్తాను అని చెప్తుందండి దివ్యశ్రీ. కానీ 9 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్లోకి రావడానికి ఇప్పటికే జబర్దస్తిలో చాలామంది వస్తున్నారని, అలాగే యాంకర్లు చాలామంది ఉన్నారని మనకు తెలుస్తుంది. జబర్దస్త్లో చూసుకుంటే చాలామందికి వర్ష కావచ్చు, రాకేష్ కావచ్చు, ప్లస్ యాంకర్ శ్యామల కూడా. ఎందుకంటే ఏమో వైసీపీలో అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల కూడా రావచ్చు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ బిగ్ బాస్ సీజన్లో చూస్తే ఈ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 9 సీజన్లు పూర్తి చేస్తుంది కాబట్టి ఈ బిగ్ బాస్ ఇప్పుడు 10వ సీజన్లోకి చాలామంది సామాన్యులను కూడా తీసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు తర్వాత చూసుకుంటా పోతే చాలామంది ఈ బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇటీవల అనౌన్స్ చేశారు. సామాన్యులకు ఆఫర్ అని చెప్పడంతో చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో బిగ్ బాస్లోకి వెళ్ళడానికి విచిత్రమైన వీడియోలు చేస్తున్నారు. నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో బాత్రూమ్స్ కడుగుతా అని కొంతమంది, హౌస్లో వండి పెడతా అని మరికొంతమంది, ఇలా చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక యువతి చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఆ యూట్యూబర్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నా, నేను కూడా యాక్టింగ్ చేస్తా, ఏడుస్తా అని తెలిపింది. అవసరమైతే ఎక్స్పోజింగ్ కూడా చేస్తాను. నా గోల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం. ఎన్నో మాటలు అన్నారు, అందుకే బిగ్ బాస్లోకి అడుగుపెట్టి చూపించాలని అనుకుంటున్నా అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పేరే దివ్యశ్రీ. ఏమో ఓ మోడలింగ్లో పలు అవార్డులు కూడా అందుకుంది. దివ్యశ్రీ వీడియోపై నెటిజన్లు క్రేజ్ కామెంట్ చేస్తున్నారు.
నా ఓటు నీకే బేబీ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ కుర్రోళ్ళు. ఈమెకు నేను అవసరమైతే ఎక్స్పోజింగ్ కూడా చేస్తా అని చెప్తుంది. కాబట్టి ఈ బిగ్ బాస్ 10 కోసం చాలామంది పోటీ పడుతున్నారండి. ఈసారి సామాన్యులు కూడా చాలామంది ఈ బిగ్ బాస్ 10లోకి రావచ్చు అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జబర్దస్త్ కావచ్చు, ఇంకా చాలామంది సామాన్యులు కూడా కావచ్చు ఈ బిగ్ బాస్లోకి 10లోకి ఎంటర్ అవుతారనేది తెలుస్తుంది. కాబట్టి సెలబ్రిటీలు, సామాన్యులు, ఇంకా కూడా మన ఈ సీరియల్లో నటించే వాళ్ళు, అట్లాగే డాక్టర్ బాబుగా పేరు